రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ తీరే వేరుగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు ప్రతి ఎన్నికలలో ఊహించని తీర్పునిస్తారు. దాదాపు నేతల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అధికార పక్ష నేతలను స్థానిక నేతలు పరస్పరం విమర్శించడం మామూలే. స్థానిక నేతలు పరస్పరంగా విమర్శించుకున్న దాఖలాలు చాలా తక్కువే. గత ఎన్నికల్లో వరుసగా 2 సార్లు వైసీపీ పార్టీ జెండా ఎగరడంతో గూడూరు నియోజకవర్గం వైసీపీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావు బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే ఆయనపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవడంతో వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు మేరిగా మురళీధర్కు అప్పగించింది. వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా 4 సంవత్సరాలు పనిచేసిన మేరిగా మురళికి టికెట్ కాదని పార్టీ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావుకి గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఎన్నికలకు అతి తక్కువ రోజుల ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావు పేరు ప్రకటించిన నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కలిగిన వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో నమ్మించి మోసం చేశాడనే కసితో వైసీపీకి చెందిన అనేక మంది నాయకులు వెలగపల్లి వరప్రసాదరావు గెలుపు కన్నా పాషం సునీల్ కుమార్ ను ఓడించాలని కసితో పనిచేసి 47,000 పైచిలుకు ఓట్లతో వెలగపల్లి వరప్రసాదరావుని గెలిపించారు. దీంతో వరుసగా 2 సార్లు వైసీపీ పార్టీ జెండా ఎగరటంతో గూడూరు నియోజకవర్గం వైసీపీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. 2019లో వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, గూడూరులో మాజీ ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం కలిగిన వెలగపల్లి వరప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలవటంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని వరప్రసాదరావుని ప్రజలు ఎంతగానో విశ్వసించారు. ప్రజల విశ్వాసాన్ని కాలరాస్తూ అతి తక్కువ కాలంలోనే గూడూరు ఎమ్మెల్యేగా వరప్రసాదరావును గెలిపించడం తాము చేసుకున్న అతి పెద్ద పొరపాటని, ఇలాంటి అవినీతి ఎమ్మెల్యేను తాము జీవితంలో చూడలేదని, ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ జగన్కు కొన్ని వందల సార్లు నియోజకవర్గంలో నాయకులు ఫిర్యాదులు చేశారంటే వెలగపల్లి వరప్రసాదరావుపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తి చేసుకున్నది. అయినా ప్రజలకు వనగూరినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఒక్క వృద్ధులకు వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం తప్ప మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండరు ఒకటి ఇచ్చారు 6 నెలల తర్వాత. ఆ 1 సిలిండర్ కూడా ఇంతవరకు ఎవరికి కూడా సబ్సిడీ పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసేటువంటి మేలులేవి కూడా ఇంతవరకు ఏమీ చేపట్టలేదు. ఇది శూన్యం. వైసీపీ ప్రభుత్వంలో ఈ దోపిడీ ఎట్లయితే జరిగిందో దాని మీద అంతా కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, సంపాదిస్తాం అన్నారు. కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు దానికి డబల్. వాళ్ళు 6,000 కోట్లు దోయిస్తే వీళ్ళు 12,000 కోట్లు, వాళ్ళు 12,000 కోట్లు దోయిస్తే వీళ్ళు 50,000 కోట్లు. ఈరోజు దోబూచులాడుతూ ఉన్నారు. ప్రజలకు మేలు చేయడం లేదు. అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్లో మనోధైర్యం నింపి ముందుకు నడిపించడంలో మేరిగా మురళీధర్ సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తుంటారని, క్యాడర్కు అండగా ఉంటారని, ఇలాంటి అనేక అంశాలను గుర్తించిన పార్టీ అధిష్టానం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరిగా మురళీధర్కు అవకాశం ఇచ్చింది. శాసన మండలి విప్గా కూడా ప్రకటించి మురళీధర్కు సముచిత స్థానం కల్పించింది. దాంతో ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దక్కకపోవచ్చని అందరూ భావించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు ఖాయమైన నేపథ్యంలో మేరిగా మురళీధర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయింది. ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆ తోటా నాయకులు ఏంటంటే ఎక్కడ చూసిన కబ్జాలు, మట్టి మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, భూములు ఆక్రమించడం కావచ్చు, ఇష్టారాజ్యంగా చేశారు. సరే 5 ఏళ్ల పాలన, రాక్షస పాలన పోయిందనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ
మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో 25% కూడా ఇంతవరకు అమలు కాల. ఇంతవరకు నిధులు ఎక్కడా రాలా. ఆయన ఇచ్చిన హామీ రేషన్ కార్డు అన్నారు, అది ఇంతవరకు అమలు కాల. ఇంతవరకు అడిగితే మాకు ఇంకా రాలేదంటున్నారు. సరే, ఒక ప్రభుత్వం ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరైనా సరే 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తా అన్నారు. అక్కడ నాయకులు ఆక్రమించున్నది ఆ రాజకీయ నాయకులే రాజకీయ నాయకులే ఎక్కువగా ఆక్రమించుకున్నారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వ పరంగా ఎక్కడైతే ప్రభుత్వం ఆక్రమించున్నారో వాటి మీద ఇమ్మీడియట్గా మీరు కలెక్టర్ ద్వారా యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్సీ మేరుక మురళీధర్ ప్రత్యక్ష ఎన్నికలలో మొదటిసారి పాల్గొన్నారు. అయినా పట్టు నిలుపుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. పక్కా వ్యూహంతో నాయకులను, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గూడూరు నియోజకవర్గంలో మేరిక మురళీధర్ తగ్గేదేలే అని, తాము అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తామో వివరిస్తూ ఊహించని హామీలతో ప్రచారంలో దూసుకుపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ముందుండి నడిపించారు. రాష్ట్రంలో యువత అంతా జగన్ వెంటనే నడుస్తుందన్నట్లుగా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డితో శభాష్ అనిపించుకున్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పొప్పులను ప్రజలను వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ మేరిక మురళీధర్ గ్రేట్ అనేలా నడుచుకున్నారు.